ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నా నుంచే వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ అనమాట. నైట్ మేము ఆ రోజు సాటర్డే ఇంకా లైటింగ్లో అయితే స్వర్ణగిరి టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా. సాటర్డే అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు, బట్ మిగతా టైంలో కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంటారు అనుకుంటా. సాటర్డే వెంకటేశ్వర స్వామికి ఫేమస్ కాబట్టి సాటర్డే అయితే ఎక్కువ అయితే ఉంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో టెంపుల్ అయితే, నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా నైట్ లైటింగ్లో అయితే టెంపుల్ ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. మొత్తం టెంపుల్ వ్యూ మొత్తం చూసేయండి. ఇక్కడ ఇంకా కోనేరు ఇంకా చాలా చాలా బాగుందండి. కోనేరు దగ్గర నుంచి మనకి వెంకటేశ్వర స్వామి పాదాలు, ఇంకా కోనేరు, అసలు అంతా చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ కొంచెం పెండింగ్లో ఉంది, కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. కన్స్ట్రక్షన్ మొత్తం కనుక కంప్లీట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకి సురేంద్రపురి ఆల్మోస్ట్ మనం సురేంద్రపురి కనుక ట్రిప్ వేసుకుంటే సురేంద్రపురి, యాదగిరిగుట్ట, అలాగే స్వర్ణగిరి 3 అయితే చూడొచ్చు. టెంపుల్ అయితే వ్యూ అయితే ఇలా ఉంది, చాలా పెద్ద టెంపుల్ అనమాట. అసలు చాలా బాగుందండి. అటు క్రౌడ్ కూడా సాటర్డే కాబట్టి చాలామంది అయితే వచ్చారు. ఇంకా సిటీకి దగ్గరలో ఉంది, 1 అవర్లో ఉంది కాబట్టి ఈజీగా అయితే వెళ్ళడానికి కూడా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మేము సురేంద్రపురి అవన్నీ చూసుకొని ఈ టెంపుల్కి వచ్చేసరికల్లా మాకు అరౌండ్ 6:37 అట్లా అయిందనమాట. ఇక్కడ మాకు ఒక 2 అవర్స్ అయ్యింది. అంటే మేము దర్శనం చేసుకొని 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. 50 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా టికెట్ అంటే చాలామంది క్రౌడ్ ఉన్నారు కదా, 2 అవర్స్ అయితే మాకు పట్టింది క్యూలో దర్శనానికి. దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా అయితే రిటర్న్ అయితే వచ్చాము. హైదరాబాద్ రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం మాకు అంటే మేము 8:30 అట్లా బయటకు వచ్చేసామన్నమాట. హైదరాబాద్ రీచ్ అవ్వడానికి మాకు 1 అవర్ అట్లా పట్టింది. అంటే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది కదా సాటర్డే కాబట్టి మాకు 10 అట్లా అయింది, మ్యాక్సిమం 10 అయింది అనుకుంటా మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికల్లా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయితే మేము ఇవి 3 యాదగిరిగుట్ట, సురేంద్రపురి, స్వర్ణగిరి అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఇలా ట్రిప్ వేసుకుంటే 3 అయితే చూడొచ్చు. 3 అయితే బాగున్నాయి, కానీ సురేంద్రపురి అయితే వన్స్ ఒకసారి వెళ్తే నెక్స్ట్ టైం అంత ఏం అవసరం ఉండదు. బట్ యాదగిరిగుట్ట ఇవైతే 2 అయితే బాగున్నాయి. సురేంద్రపురి కూడా చాలా బాగుంది, కాకపోతే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం బాగుంటుంది. సెకండ్ టైము అన్ని విగ్రహాలే కాబట్టి ఒకసారి చూసామన్న ఫీల్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కోనేరు చూడండి, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా కోనేటి మధ్యలో వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు చాలా బాగుందన్నమాట. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విష్ణు మహర్షి స్వరూపం కాబట్టి ఇక్కడ నాగు పడగలో పడుకున్నట్లయితే ఇచ్చారు విగ్రహం. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. కానీ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుదామని అనుకున్నాము, కానీ అదైతే కుదరలేదు ఫ్రెండ్స్. అప్పటికే లేట్ అయిపోయింది. మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా క్యాబ్ డ్రైవర్ వచ్చేసి కాల్ చేస్తున్నాడు, చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా ఓకే అని చెప్పేసి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. అందుకని ఇంకా పిక్స్ అయితే ఏం తీసుకోలేదు, వీడియో అలా అయితే వీడియో తీశాను. మీరు టెంపుల్ మొత్తం చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మెయిన్ అయితే కోనేరు. ఇక్కడ చాలామంది నేనైతే రీల్స్లో చాలామంది చూశాను, ఇక్కడ రీల్స్ చేసుకోవటం అవన్నీ చాలా చూశాను. బట్ ఇక్కడ మేము ఏదైనా ట్రై చేద్దాము, కొన్ని ఫొటోస్ అట్లా దిగుదామన్నా కానీ మాకు టైం సెట్ అవ్వలే అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈసారి ఇంకెప్పుడైనా ట్రై చేస్తాను. ఓకే, ఇంకా ప్రాపర్లీ మంచిగా తీయటానికి ట్రై చేస్తాను. ఇప్పుడు బట్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, బట్ ఇది నా పాత ఫోన్లో నుంచి తీసాను అనమాట వీడియో. ఓకే ఫ్రెండ్స్, YTD అని ఇక్కడ అయితే ఈ టెంపుల్కి YTD అని పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫీతో ఇట్లా వీడియో అయితే షూట్ చేస్తున్నారు. ఇక్కడ చార్జ్ 100 రూపీస్, జస్ట్ 5 minutes వీడియో అనమాట. ఓకే, అందరూ అయితే ఇట్లా అయితే
తీసుకుంటున్నారు. బట్ మాకు అది కూడా టైం లేదనమాట. బట్ నేను ఇది తాజ్మహల్ ఎగ్జిబిషన్లో కూడా మీకు చూపించాను. బట్ ఇది కొంచెం ఇప్పుడైతే ట్రెండింగ్గా ఉంది 5 మినిట్స్ వీడియో అనేది. ఓకే, మీరు వెళ్తే ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ వచ్చేసి ప్రసాదం కింద మనకి లడ్డు అవి కూడా దొరుకుతాయి. కాకపోతే మేమైతే తీసుకోలేదు. కానీ తిరుపతి లడ్డు దొరుకుతుందో లేదో తెలియదు. తిరుపతి లడ్డు తిరుపతిలోనే దొరుకుతుంది ఆల్మోస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో మొత్తం మీరు కంటిన్యూగా చూసేయండి. ఓకేనా? ఇచ్చి పంపియండి అని అంటాను. లేకపోతే ఇక్కడేనా వాటర్? అది డోనట్స్ 1000 రూపాయలు 2000 చెట్లు. సత్వా